10 మంది ఉన్నాం మా ఫ్యామిలీ. చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళది. చిన్న పిల్లలకి పట్టుకొని ఎక్కడికో వెళ్ళారు ఇప్పుడే వాళ్ళు. అసలు తిండి లేదు, ఏం లేదు. టిఫిన్ తీసుకొని వస్తామంటే ఏం లేదు. మా సామాన్ లోపల అంతా పోయింది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఏంటో అర్థం అవ్వట్లేదు మాకు కూడా. మేము ఇప్పుడు 10 ఫ్యామిలీస్ మాది. ఎక్కడ పోవాలి, ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు వర్షాకాలం ఇది వస్తుంది, ఎక్కడ పోవాలి? మేము పోలీసులు వచ్చిరా ఇప్పుడు మిమ్మల్ని బయట తీసుకొచ్చేటప్పుడు కొట్టేటప్పుడు? లేడీస్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. కానీ ఎక్కువ అంటే బాయ్సే మాకు టచ్ చేయడం, కొట్టడం వాళ్ళే ఎక్కువ. లేడీస్ పోలీస్ వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు కానీ వాళ్ళే ఎక్కువ కొట్టారు. కాకపోతే అక్కడ మాకు కొట్టినప్పుడు జెంట్స్ పోలీస్ వాళ్ళు కొట్టినప్పుడు అందరు ఆడలు కూడా కొట్టారు మాకు. జెంట్స్ పోలీస్ వాళ్ళు ఆడలు కూడా కొట్టారు, మొగలు కూడా కొట్టారు. మాకు ఎట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఏంటి మేమేం తప్పు చేసినాం, ఏం చేసినా మాకు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ బతుకోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ వంట చేసుకోవాలి, ఏంటి అసలు? మా డాడీ మాకు కొడితే, మా డాడీ వెళ్తే మా డాడీకి కూడా కొట్టారు వాళ్ళు. మా పాపకి ఇట్లా కొట్టొద్దు, అమ్మాయిలు కదా, వయసు పిల్లలకి ఎందుకు మీరు చేతేస్తున్నారు సార్ అంటే కూడా మా డాడీని కూడా చూడలేరు. ఎట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టారు వాళ్ళు. ఏంటి దండం పెడతా సార్ ఇడిసిపెట్టు నేను వెళ్ళిపోతామంటే కూడా ఇంటలేరు. ఆయనకు ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు. ఇప్పుడు ఆయన లేదు, గుంజుకొని తీసుకోపోతుండ్రు, అక్కడ దాకా గుంజుకోపోయిండ్రు, ఆ చెట్టు దాకా గుంజుకోపోయి తీసుకొని కొడుతున్నారు. ఆయనకు మా ఆయనకు గుంజుకొని తీసుకోపోయిండ్రు ఆడదాకా ఉంది కదా, వీడియోలో ఉంది. మళ్ళా అందులో వేస్తుండ్రు, కబ్జా చేస్తుండ్రు. బిజినెస్ ఉన్నాయి, మనీ వేస్తుండ్రు వీడియోలో. ఏం బిజినెస్ ఉన్నాయి మాకు? మేము పోతాం, ఏరుకొని వస్తాం చెత్త డబ్బాలు, ప్లాస్టిక్ అవి ఏరుకొని తీసుకొచ్చి నేల జమ చేసి పోయి తీసుకుపోయి అమ్ముకుంటాం మేము. ఏం బిజినెస్ చేస్తాం మేము? చెత్త బండిలు ఉన్నాయి, వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు జమ చేస్తారు, మేము జమ చేసి నెలకు తీసుకుపోయి అమ్ముతున్నాం మేము. బిజినెస్ ఉన్నాయి అంటుండ్రు. ఏం బిజినెస్? పెద్ద బిజినెస్ ఏముంది చూడు లోపల పోయి. ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఎక్కడ పోయి ఇక్కడనే ఉంటాం. ఎక్కడ పోతాం? ఏమంటున్నా సార్, మాకు బట్టలు కూడా లేదు. మేము ఎట్లా అయిపోయినాం ఇప్పుడు. మా అవతారం చూడండి మీరు ఒకసారి. మేము ఎట్లా అయిపోయినాం. మాకు ఏం లేక మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మా ఇల్లు ఇక్కడ పల్లగొట్టారు, మేము ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? ఎవరు ఒకళ్ళు పెద్దలు వస్తారేమో మా కోసం మాటలు చేస్తారేమో, ఇది కూడా ఆలోచిస్తున్నాం మేమైతే. ఎవరు వస్తారు ఇది మేము చూడాలి. ఇంకా లాస్ట్ గవర్నమెంట్ లో ఇట్లా జరిగిందా కేసీఆర్ ఉన్నప్పుడు? జరగలేదు, ఎప్పుడు ఎవరు రాలేదు. 50 సంవత్సరాలు అయింది, ఎవరు రాలేదు. ఇది ఫస్ట్ టైమే వస్తున్నారు. వచ్చారు, ఏం చెప్పలేదు, ఏం లేదు. ధనధనం కొట్టడం, ఇల్లు పలా కొట్టడం, పిల్లల్ని చూస్తలేరు, ఆడల్ని చూస్తలేరు. చిన్న పాప ఏంటో, అమ్మాయిలు, వయసు పిల్లలు ఏం చూస్తలేరు. ధన కాళ్ళతో గీంతో దాంతో కొడుతున్నారు వాళ్ళు. అసలు ఏంటి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు కూడా అడిగితే కూడా నాకు కూడా కొడుతున్నారు. ఇక్కడ ఎంక నుంచి పట్టుకొని నా నైటీ కూడా చింగిపోయింది. ఇంకా పట్టుకొని కూడా గుంజుకొని ఇట్లా కొడుతున్నారు నాకు. ఏంటి అసలు వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు మాకు కొట్టడం, చేయడం? కబ్జాలో ఉన్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము కబ్జా చేసుకున్నాం. 50 సంవత్సరాల నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చి కబ్జా చేస్తున్నారు అంటే ఎవరు వింటారు? 50 సంవత్సరాల ముందు ఎందుకు రాలేరు మీరు? ఇప్పుడు వచ్చి చెప్తున్నారు మేము కబ్జా చేసినాం, మేము కబ్జా చేసినాం. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము రేకులు ఉన్నాయి, ఏదో కష్టపడి ఏదో కట్టినాం. అది కూడా వాళ్ళకి చూడలేకపోయి మాది గోడ అంతా పలకొట్టారు. ఎంత కష్టం పడినా మాకే తెలుసు. వాళ్ళు మంచిగా కూర్చొని తింటారు, వాళ్ళకి ఏం తెలుసు? సంచి పట్టుకొని వెళ్ళాలి పొద్దునే. వయసు పిల్లలు కూడా ఉన్నాం, మేము సంచి పట్టుకొని వెళ్తున్నాం. ఎవరు వచ్చి మాకు చూస్తున్నారా? వీళ్ళ ఇంట్లో వయసు పిల్లలు ఉన్నారు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు వచ్చి చూస్తున్నారా మాకు? ఏదో కష్టపడి ఒక చిన్న రూము కడితే ఆ రూమ్ కూడా పలకొట్టారు. అసలు ఎందుకు కొడుతున్నారు? ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎవరైనా రావాలి, ఎవరు చెప్తున్నారు కదా పలకొట్టుమని, వాళ్ళు రావాలి, వచ్చి చెప్పాలి. మాకు ఇల్లు అయినా ఇవ్వాలి, ఎక్కడైనా ప్లేస్. మీరు ఉన్నారా నిన్న హైదరాబాద్ బుల్డోజర్లు వచ్చినప్పుడు? లోపల పోండి, ఇల్లు కూర్చోండి, ఇల్లు కూర్చోండి అని చెప్పి ఇల్లుని వదిలేసి మళ్ళీ గుంజేసి మళ్ళీ పడేసింది. ఇట్లా చేస్తుంది రాయ్. అటే చూడు అందరికి కొట్టిన, అందరికి గుర్చులు సార్. ఒకసారి చూడకపోయింది నడిపోదాం. అదే సార్ నా కాలు చూడు, కాలు మీద రేకు పడిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ మీరు? 50 సంవత్సరంతో ఎక్కువనే అయిపోయింది. 50 years అప్పటి నుంచే ఉన్నాం.
ఇప్పుడు అవుతుంది మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చిండు అప్పటి నుంచి, దాని ముందు ఏం లేదు. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి జరిగింది. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం అంటున్నా, ఇప్పుడు దాకా ఏం జరగలేదు, ఫస్ట్ టైం. అది రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు అనేది మొత్తం అవుతుంది. మా కేసీఆర్ అన్న వచ్చినప్పుడు ఏం లేదు అప్పుడు నాకు. అందరికీ మంచిగా ఉండేది. కేసీఆర్ అన్న వచ్చినప్పుడు అందరినీ మంచిగా ఉండేది. బండిలు గిండిలు అన్ని ఇచ్చి ఉండేది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పైసలు ఇస్తుండే. కేటీఆర్ అన్న వచ్చి చూస్తుండే ఏమైనా ఉంటే. ఇప్పుడే పలగొట్టిన కనీసం వచ్చి ఎవడైనా సిస్లం గాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దగ్గర ఎన్నోసార్లు పోయినాం. పలగొట్టి వచ్చే ముందు మాకు తెలిసింది. పోతే నేను వస్తా అంటాడు, మళ్ళీ ఫోన్లు చేస్తే ఫోన్లు లేపాడు, రాడు. ఏం అందరి దగ్గర పోయినాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారమ్మా ఇప్పుడు? మరి మొత్తం మేము ఇక్కడే ఉంటామన్నా. అంత చెత్త బండిలో అంత మాల అంతా జమ చేసి 2 పూట అన్నం తింటాము. వాళ్ళైతే మా ఇల్లులు ఎందుకు పలగొడుతున్నారు అంటే, ఏంటి మీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా, పలగొడుతున్నాం, చిన్న ఇల్లు కదా, ఆ చిన్న ఇల్లు కోసం మేము ఎంత కష్టపడతాం, ఎంత బాధపడతాం, ఇంత వర్షంలో అంత చెత్తలో. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పాలు పెట్టాలి. ఇప్పుడు ఎట్లా పెట్టాలి? ఇప్పుడు అందరు చెప్తారు రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళాలి. 2 రోజులు కూర్చుంటున్నాం రిజిస్టర్ ఆఫీస్లో. మళ్ళీ అప్పుడు అన్నం పనికి వెళ్ళిపోతే అన్నం ఎట్లా తింటాము? అది చెప్పండి మీరు. అట్లా ఇల్లు ఏదో ఒకటి చిరు వర్షంలో పిల్లలకి తీసుకొని అట్లా కూర్చుంటున్నాం బయటనే. ఎట్లా ఉండాలి? బయటనే ఉన్నాం కదా, మళ్ళీ ఏం చెప్తున్నాం? ఇక్కడే తింటున్నాం, ఇక్కడే ఉంటున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి బతకాలి చెప్పండి? ఇండైరెక్ట్లీ మాకు సూసైడ్ చేసుకోవాలని చేస్తున్నారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు కూడా మాకు చూడలేదు సార్. ఇంట్లో నుంచి బయట గుంచుతున్నారు. మేము ఇంట్లో బయట రాకపోతే కొడుతున్నా. ఇంత చిన్న పిల్లలు కూడా చూడట్లే వాళ్ళు. ఇప్పుడు ఏమో డెలివరీ అయిందేమో పేషెంట్స్ చూడట్లే, ఎవరు చూడట్లే. గుంచుతున్నారు, కొడుతున్నారు. ఎవరు లేడీస్ పోలీస్ అయినా అంతా కొడుతున్నారు. జెంట్స్ ఆఫీసర్ కూడా కొడుతున్నాడు, లేడీస్ ఆఫీసర్ కూడా కొడుతున్నారు. మా ఆయన మా పాపకి తీసుకొని వెళ్ళి లోపల వెళ్తే మా ఆయన కొడుతున్నారు. ఇప్పుడు ఎట్లా వచ్చేసి మేము బతకాలి చెప్పండి? మేము సూసైడ్ చేసుకోవాలా మా పిల్లలకి తీసుకెళ్ళి? ఇప్పుడు మీ ఫాదర్, మీ అమ్మ, మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు? ఇక్కడే. నేను ఇక్కడే పుట్టిన, నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, నా పిల్లలు కూడా ఇక్కడే అయినాయి సార్. మా ఫాదర్ వాళ్ళ పెళ్లి కూడా ఇక్కడే అయింది, వాళ్ళు కూడా ఇక్కడే. అంతా మేము ఇక్కడే 50 సంవత్సరం ఇంకా పైనకి ఇక్కడే. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం కదా సార్, ఇక్కడే పండుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే తింటున్నాము. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? లోకల్ లీడర్లు ఎవరు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇట్లా కొడుతున్నారు పిల్లలతో. పిల్లలు ఏమైనా పిల్లలు ఉయ్యాలలో ఉంటే ఇల్లులు పడుతున్నాయి. అదే పిల్లలకైనా ఏమైనా అవుతుందో ఏమో అవి కూడా ఆలోచించట్లే వాళ్ళు. ఎట్లాగో వాళ్ళు మనసు వచ్చేలాగా ఏదో బాసమైనా తీసుకోవాలి, ఇంట్లో నుంచి బట్టలైనా తీసుకోవాలంటే కూడా మాకు ఇంట్లో వెళ్ళని ఎట్లా. ఇప్పుడు బేబీ బట్టలు కూడా లేవు మా దగ్గర. ఇప్పుడు ఎట్లా చేయాలి? మా బాధ ఇప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పాలి? మేము ఎవ్వరు పట్టించుకోవట్లే మా బాధలంతా. ఎవ్వరు మా బాధలు పట్టించుకోవట్లే, ఎవ్వరు పట్టించుకోవట్లే. అవును, అంత ఓటు కోసం వచ్చేప్పుడు మా గల్లీలో అంతా వస్తారు. అప్పుడు ఎలక్షన్ టైం మీద 10 సార్లు వస్తారు మా గల్లీలో. మాకు ఓటేయండి అమ్మా, మాకు ఓటేయండి అమ్మా. అయితే ఎంత బాధలు మేము ఉంటే ఒక్కసారి వచ్చి మాకు పట్టించుకోవాలి. వీళ్ళు ఇట్లా ఉన్నారేమో, వాళ్ళకి ఏదో వెళ్ళి ఒక హెల్ప్ చేయాలని ఒక్కసారి రాలి. అట్లా లేడీస్ కు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు అయ్యా మీరు అట్లా? లేడీస్ కి మీకు ఏం అధికారం ఉందని అది కూడా ఎవరు చెప్పట్లే. వాళ్ళు మనసులో చెట్లా చేస్తున్నారు, పట్టించుకోవట్లే. ఓట్లు అడగడానికి వచ్చి రామన్న లాస్ట్ టైం అందరు వచ్చారు సార్. ఓటు అడగడానికి అందరు వస్తూ ఉంటారు. పేరు చెప్పాలి, అందరు వస్తారు. మరి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు మీ బాధలు? ఎవరికి చెప్పుకుంటారు? అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎవరికి వెళ్ళి మా బాధ చెప్పుకోవాలి? ఇప్పుడు అదే చెప్తున్నా కదా మీకు. మా బాధ చెప్పడానికి ఇప్పుడు ఎవరు నోటీస్ చేయట్లే మా బాధలు, ఎవరు అర్థం చేసుకోవట్లే. అయితే మేమేం చేయాలి? ఇప్పుడు వెళ్ళి సూసైడ్ చేసుకోవాలా మా పిల్లలతో పాటు? మేము చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టాలన్న పాలు అవి కూడా లేవు కదా. అవి ఇంట్లో సామాన్లతో పాడేసారు కదా. చూడండి ఒకసారి ఇంట్లో సామాన్ల నుంచి పాడేసారు. పిల్లలు ఉయ్యాలలో ఉంటే పిల్లలు కూడా తీసుకొని ఎట్లాగో వెళ్ళి మా ఆయన తీసుకొచ్చిండు బయటకి పాపకి ఉయ్యాల నుంచి. దానికోసమైనా ఇంట్లో కాలు పెడితే కూడా కొడుతున్నారు వాళ్ళు మనసులో వచ్చేలాగా. ఇప్పుడు మీరు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయమ్మా మొత్తం? మీరు ఇట్లా ఇల్లు కూడా కొట్టింది ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఇట్లా पूरा झोपड़ा में कितनी फैमिली है? क्या व्यापारी 100 కైనా ఎక్కువే ఉంటాయి సార్. 100 మెంబర్స్ కైనా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలు చాలా ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా చాలా ఉన్నారు. పేషెంట్స్ అగో వాళ్ళు కాలిపోయినాయి. అగో మా పెద్దమ్మకేమో
బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. నాకు హార్ట్ మా డాడీదేమో మొన్ననే ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్ అయింది. అవంతా మేము చెత్త జమ చేసి 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 అంతా మాది మేమే చేసుకుంటున్నాం. అంతా ఓట్లు వేస్తాం, అంతా చేస్తాం, అంతా చెప్తారు ఓటేసి అప్పుడేమో మీకోసం ఇది చేస్తాం, మేము అది చేస్తాం మీకోసం. కానీ ఓట్లు అయిపోయాక, ఎలక్షన్ అయిపోయాక మా బస్సులో ఒక కాల్ కూడా పెట్టారు. అట్లా సస్తున్నారా బతుకుతున్నారా అది కూడా నోటీస్ చేయరు. ఓట్లు టైం వచ్చేప్పుడు మాకు గుడిసెలు వస్తారు, రండమ్మా మాకు ఓట్లు వేయండి, మీకు ఇది చేసి ఇస్తాం, మీకు అది చేసి ఇస్తాం, మేము మీకు ఇల్లులు మంచి ఇల్లులు కట్టిస్తాం, కరెంట్ ఇస్తాం, అంతా ఇస్తాం. ఇవంతా ఇట్లా వేసారు. మళ్ళీ ఏం కరెంట్ వేయాలి, ఏమైనా మీకు నీళ్ళు ఇస్తాం, మేము మంచిగా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తారు. మళ్ళీ అంతా ఎలక్షన్ అయ్యాక వీళ్ళు సస్తున్నారా బతుకుతున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారు అవి కూడా మాకు పట్టించుకోరు. वोट नहीं डालना अभी। कौन वो सुरेश उन्हें आया, सुरेश रेड्डी आया तो इसमें छप्पा निकल के मारा और लोग ఓటుల కోసం అందరు వస్తారు. ఇప్పుడు మాకు అంతా లేడీస్ వాళ్ళకి కోరుతున్నారు, ఎవరు రావట్లేరు, చేయట్లేరు. ఏంటో అసలు ఓటింగ్ కోసం అంటే అందరు వస్తారు, ఊరుకొని 10 రోజు వరకు మనుషులు చచ్చిపోతా అంటే పోలీస్ వాళ్ళు అంటున్నారు, పోస్ట్ మార్టం చేసి మీ ఇంట్లో డెడ్ బాడీ పంపిస్తా అంటున్నారు. లేడీస్ కూడా